హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మధుమిత. సో లెట్స్ వెల్కమ్ మధుమిత. హాయ్ మధుమిత. హాయ్ హాయ్. నేను రాగానే ఫస్ట్ మధుమితలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాయి పల్లవి బాగా సాయి పల్లవి ఫేవరెట్ అనమాట, అందుకనే ఇలా. ఓహో అట్లానా? నేను ఇంకా సాయి పల్లవి లాగా పీస్ఫుల్ గా ఇలా మెడిటేషన్ అంత లేదు, అంటే ఆవిడలో ఎవరు ఉండలేరేమో మ్యాక్స్, బట్ ఏదో ట్రై చేస్తున్నా అట్లా. కానీ సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సాయి పల్లవి మూవీస్ లో అని ఇష్టమా లేకపోతే రియల్ లైఫ్ ఇష్టమా? రియల్ లైఫ్ అట్ ద సేమ్ టైం మూవీస్ లో కూడా చాలా ఇష్టం. మరి అలానే నువ్వు ట్రై చేయకపోయావు మూవీస్ లో? మూవీస్ అంటే మనకంత లేదు. సో మధు, ఫ్రీ టైంలో ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేసావా? యస్ ఆఫ్ కోర్స్ చేస్తాను. చాలా చేయబోతున్నావు. సో నేను ఈరోజు స్వీటీ కోసం గార్లిక్ పిజ్జా బ్రెడ్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా మా మధుమిత చేయబోయే గార్లిక్ పిజ్జా బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గార్లిక్ పిజ్జా బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్, వెన్న, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ స్లైసెస్, ఉప్పు. గార్లిక్ పిజ్జా బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్ రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు మనం బ్రెడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. అది పిజ్జా బేస్ అనుకుంటా కదా, బ్రెడ్ కాదే. అవునవును. మరి బ్రెడ్ అని ఎట్లా అంటావు? అంటే చూసే వాళ్ళకి, మనకి తెలిసి ఇది చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, అందుకని. ఓ అట్లా అంటావా? సరే. మనకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసుకుందాం. ఓకే ఓకే. ఫస్ట్ అయితే మనం బటర్ వేసుకుందాం ఇందులో. సో మధు, యా, బటర్ అనగానే నాకు చిన్నప్పటి ఇది గుర్తుకొస్తుంది. నీకు కూడా తెలుసా బటర్ది? టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టరా? నేను చెప్తాను, పెద్ద ఐడియా నువ్వు లేదు. ట్రై చేయి, ఓకేనా? ఓకే. బిట్టి బాట్ సమ్ బటర్, ద బటర్ వాస్ బిటర్, బిట్టి బాట్ సమ్ మోర్ బటర్ టు మేక్ ద బటర్ బిటర్ బెటర్. సారీ, ట్రై ఐ చేయి. కాంట్. అస్సలు అవ్వదు. నీకు తెలిసినంత నాకు తెలియదు దాని గురించి. ట్రై చేయి, చాలా సింపుల్. ట్రై చేస్తాను. నెక్స్ట్ గార్లిక్ వేసుకుందాం. నువ్వు ఇది ట్రై చేసాక గార్లిక్ వేసుకున్నావు. అగైన్, బిట్టి బాట్ సమ్ బటర్ టు మేక్ ద బటర్ బిటర్, బిట్టి బాట్ సమ్ మోర్ బెటర్ టు మేక్ ద బటర్ బిటర్ బెటర్. వద్దండి, నేను వెళ్ళిపోతా సార్, నా వల్ల కాదు. ఏ రా న్యూస్ చెప్తావు? అరే నేను తెలుగు మీడియం రా, ఇంగ్లీష్ మీడియం కాదు. చాలా కష్టం. ఒక్కసారి ట్రై చేయి. లేదురా, అసలు గుర్తే లేదు. అది గుర్తుంటే ఎక్కడ ఎందుకు ఉండేవాళ్ళం, ఐఏఎస్ ఆఫీసర్లో అయ్యేవాళ్ళం కదా. ఓకే, గార్లిక్ వేసుకుందామా మరి? Yes. ఓకే, ఇదైతే కంప్లీట్గా వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్. యువర్ ఫేవరెట్ మేబీ చీజ్. ఎస్. సో ఇది కూడా వేసుకున్న తర్వాత ఇది మిరియాల పొడి, సో ఇది కూడా సమ్ యాడ్ చేసుకుందాం. అండ్ దట్ టు చిల్లీ ఫ్లేక్స్, ఇవి కూడా కొంచెం, సాల్ట్ కూడా కొంచెం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎస్. తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ నాకు ఒక ప్లేట్ ఇవ్వ. ఎందుకు? సో ఈ ప్లేట్లో మనం ఇప్పుడు ఇది బ్రెడ్ పెట్టుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేసేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇది ఉంది కదా, లోపల మనం ఇదంతా అప్లై చేసేసుకోవాలి. సో ఇది కూడా మొత్తం పెట్టేసుకుందాం. పాన్ హీట్ చేస్తావా? సో ఇప్పుడు ఆ పాన్ హీట్ అయ్యేలోగా మనం ఇంకో పని చేసుకుందాం. ఇక్కడ ఇది మొత్తం అప్లై చేశాను కదా, సో దీని మీద కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం మనం. సో సరిపోతుంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా దాని మీద పెట్టేసుకొని, ఈ బటర్ ఉంది కదా, ఈ బటర్ని అందులో వేసుకొని కొంచెం హీట్ చేసుకుందాం. అందులో వేసేద్దాం మనం. సో ఇది 2 sides టోస్ట్ చేసుకోవాలా? యా.
సో చక్కగా టోస్ట్ అయిపోయినట్టుంది కదా. ఎస్, ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయినట్లే. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. యా, నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. యా యా done. సో దీని మీద కొంచెం చీజ్ పెట్టుకుందాం మనం. సో ఇదేంటంటే మనం పిజ్జా బేస్ని బ్రెడ్ లెక్క చేసుకున్నాం అనమాట. సో తీసుకో, నీకోసం. ఎస్, సో బ్రెడ్ అంటే యాక్చువల్ బ్రెడ్లా కాకుండా పిజ్జా బేస్ని కూడా బ్రెడ్లా యూజ్ చేసింది. అది మధు అంటే క్రియేటివిటీ యూజ్ చేసింది. సూపర్. సో ఎనీవేస్, గార్లిక్ పిజ్జా బ్రెడ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గార్లిక్ పిజ్జా బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్, వెన్న, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ స్లైసెస్, ఉప్పు. గార్లిక్ పిజ్జా బ్రెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పిజ్జా బేస్ ని తీసుకుని దాన్ని హాఫ్ గా కట్ చేసుకున్న హాఫ్ ని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బటర్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, చీజ్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పిజ్జా స్లైసెస్ ని తీసుకుని మనం రెడీ చేసుకున్న గార్లిక్ మిశ్రమాన్ని దానిపై అప్లై చేసుకుని దానిపై చీజ్ స్లైసెస్ ని అప్లై చేసుకుని మరొక పిజ్జా బేస్ తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఈ బ్రెడ్స్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చీజ్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గార్లిక్ పిజ్జా బ్రెడ్ రెడీ. గార్లిక్ పిజ్జా బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు మా మధు నా కోసం ఒక మధురమైన పాట పాడాలి. సాంగ్ ఏమొద్దు, కానీ ఇందాక నువ్వు ఇంగ్లీష్లో ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చావు కదా, నేను అలా ఇంగ్లీష్లో కాకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మన తెలుగు ఛానల్ కాబట్టి. ఓ, సో తెలుగులో అడుగుతావా? ఎస్. ఏం అడుగుతావు చూస్తావు. జేబులో అది ఉంటే ఏమి పెట్టుకోలేవు, అదేంటి? జేబులో అది ఉంటే ఏం పెట్టుకోలేమా? ఏంట్రా అది? ట్రై చేయి. జోబులో ఏమేమి పెట్టుకుంటారు? ఫోన్, వాలెట్. నో నో. అమ్మాయిలదా పాకెట్, అబ్బాయిలదా? అమ్మాయిలు అబ్బాయిలు మ్యాటర్ కాదు ఇక్కడ. నేను అడిగిన క్వశ్చన్కి దానికి అనుగుణంగా ఆలోచించి ట్రై చేయి. అరే మామూలుగా అయితే అమ్మాయిలు అయితే ఫోన్ ఒక్కటే పెట్టుకుంటారు, పాకెట్ ఉంటే. ఫోన్ ఒక్కటే పెట్టుకుంటారా? ఇంకేం పెట్టుకోరా? మాక్సిమం డబ్బులు పెట్టుకుంటారు. మాక్సిమం మనం బ్యాగ్స్ వాడతాం కదా, వాలెట్, చిన్న వాలెట్. మరి ఏమై ఉంటుంది? థింక్ థింక్ థింక్. ఇయర్ ఫోన్. ఇంకేం పెట్టుకుంటారా పాకెట్లలో? నాకు తెలీదు. ఏముంటదమ్మా, మన పాకెట్కి బొక్కు ఉంటే ఏం పెట్టుకోలేం కదా. బొక్క కానీ కరెక్టే, ట్రూ. హోల్ ఉంటే నిజంగానే అంతలా ఆలోచించావు కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యావు. ఓకే, ఎనీవేస్, నువ్వు కష్టపడి చేసిన గార్లిక్ పిజ్జా బ్రెడ్ ని టేస్ట్ చేసేద్దామా? yes. సో ఇట్స్ టేస్టింగ్ టైం. సో లెట్స్ టేస్ట్ ఇట్. కొంచెం మెల్లగా తినలేరా? నీ నోట్లో పెద్ద పట్టవు. పట్టవు, అందుకే నిదానంగా నవ్వుతున్నా అనమాట. చాలా బాగుంది, ఇంకా తినాలనిపిస్తుంది కదా. కానీ నిజంగా చాలా యమ్మీగా ఉంది, సూపర్ క్రిస్పీగా ఉంది. నాకు తెలిసి నార్మల్ బ్రెడ్తో చేస్తే ఇంత క్రంచీనెస్ రాదు. సో తను వాడింది పిజ్జా బేస్ కాబట్టి చాలా క్రంచీగా ఉంది. అండ్ గార్లిక్ బ్రెడ్ని ఇలా టేస్ట్ చేయడం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ గార్లిక్ అండ్ సూపర్ చీజీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఇటాలియన్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఒక సూపర్ డూపర్ యమ్మీ రెసిపీ నేర్పించేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా మధుమిత చేసిన గార్లిక్ పిజ్జా బ్రెడ్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.